శ్రీ సిగ్మా హాస్పిటల్ కాళిల్వాడి నిజామాబాద్ గుండె మరియు రక్తనాళ వ్యాధులకు చికిత్స అందిస్తూ ఉన్నారు. సుమన్ టీవీ నిజామాబాద్ శాఖ 2వ వార్షికోత్సవ సందర్భంగా ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి అతిథులుగా వచ్చేసిన మాజీ మున్సిపల్ చైర్మన్ శ్రీ ముక్క దేవేంద్ర గుప్తా గారు, సిద్ధిరాములు గారు, మిత్రులు శ్రవణ్ గారు, ప్రశాంత్ గారు, లక్ష్మీ ప్రసన్న గారు, వచ్చేసిన ఆహ్వానితులు అందరికీ కూడా నమస్కారం. సుమన్ టీవీ 2వ వార్షికోత్సవ సందర్భంగా ఇక్కడ ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి ముందుగా వారికి శుభాభివందనలు తెలియజేస్తూ, ప్రజాస్వామ్యంలో మరి మీడియా అనేది 4వ స్తంభంగా భావిస్తాం డెమోక్రసీలో. మరి ఈరోజు ఎప్పుడైతే సుమన్ టీవీ నిజామాబాద్ లో లాంచ్ అయిందో అప్పుడు కానీ ఫస్ట్ యానివర్సరీ కానీ మరి లక్ష్మీ ప్రసన్న మేడం గారి ఆధ్వర్యంలో మరి దివ్యాంగుల పిల్లల మధ్య మొదటి వార్షికోత్సవం కూడా నిర్వహించడం జరిగింది. సుమన్ టీవీ అంటేనే ముఖ్యంగా సామాజిక రంగం పట్ల ఎక్కువగా వాళ్ళకి ఎవరైనా దివ్యాంగుల పిల్లల ప్రతిభ ఉన్నా, ఎవరైనా వృద్ధులు ఇబ్బంది పడుతున్నా, ఇలాంటి ఎన్నో అంటే సోషల్ యాంగిల్లో చాలా కార్యక్రమాలు వాళ్ళు డెవలప్ చేసి మరి ఎవరైతే దివ్యాంగులు ఉన్న ప్రతిభని బయటికి తీసుకురావడం కావచ్చు, ఎవరైనా హింసకు గురైనప్పుడు కానివ్వండి, లేకపోతే ఏదైనా సమస్యలతో బాధపడినప్పుడు వారి సమస్యలను సమాజం దృష్టికి తీసుకొచ్చి వాళ్ళకి పరిష్కారం చూపించడంలో కానీ సుమన్ టీవీ ముందు ఉంటుంది. మరి ఈ 2వ వార్షికోత్సవం సందర్భంగా మరి వారిని నేను మరొకసారి అభినందిస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు అందరికీ ధన్యవాదాలు. మాజీ మున్సిపల్ చైర్మన్ కిల్లా రఘునాథ ఆలయ చైర్మన్ ఉన్నటువంటి ముక్క దేవేందర్ గుప్తా గారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నా. ఈరోజు హిందూర్ నగరంలో సుమన్ టీవీ వారు 2వ వార్షికోత్సవం జరుపుకోవడం గర్వకారణం. మరి మెయిన్ వాళ్ళ ఎస్టాబ్లిష్ 11 సంవత్సరాల క్రితం అయింది. మన నిజామాబాద్లో 2 ఏళ్ళు పూర్తి చేసుకొని ఈ సమావేశం జరుపుకోవడం గర్వకారణం. మరి దీనికి ఇప్పుడే వచ్చిన ఎమ్మెల్యే గారు మరి మన అందరి తరఫున వాళ్ళకు ఇది చేస్తూ, ఈ సుమన్ టీవీ అంటే ఎస్ అంటే స్మూత్, ఎం అంటే ఎం ఈజ్ మోటివేషన్, ఎన్ అంటే మోటివేషన్ టు నేషన్ యాక్చువల్ అన్నట్టు ఇది అర్థం. ఏదైతే యాక్చువల్ గా ఏదైతే సంఘటనలు ఉన్నాయో అవే చెప్తారు, కానీ బోగస్ సంఘటనలు చెప్పని సుమన్ టీవీ వారు స్మూత్ గా ఉంటారు. కాబట్టి ప్రేక్షకులు కూడా చాలా మంది దీన్ని చాలా మంది టీవీలో చూస్తూ ఉంటాం. అటువంటి వేరే టీవీలని విమర్శించడం లేదు, కానీ సుమన్ టీవీ వారి వార్తలు ఏవైనా ఉన్నా మనం చాలా గర్వకారణంగా వింటూ అంత ఆనందిస్తున్నాం. అటువంటి సుమన్ టీవీ ఇంకా ఎన్నెన్నో సిల్వర్ జూబ్లీ చేసుకోవాలని నేను ఆశిస్తున్నాను.